కన్యను నేను కరుణించుము, కరుణామయుడా దయచూపుము. సహాయమేమి లేని వారికి సహాయుడా నన్ బసిపోకుమి. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడయు. ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని పేరు పెట్టెదవు. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, ఉన్నతుని శక్తిను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత ఘోరం, ఎంత నేరం, ఎంత పరాభావం! మరియ గర్భవత, ప్రదానం చేయబడిన సమంజసమా అసమంజసమా? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను గూర్చి నీవు తలంచిన తలంపు సరి అయినది కాదు. ఆమెను చేర్చుకున్నట్టుకు భయపడకుము. సుడను ఆయన ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తాను. ఆయన చిత్తం చేయట నాకు పరమ పెన్నిది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థం. వహిస్తాను. ధన్యుడవు, ప్రభు నీకు అన్యములతో నుండి కాపాడునుగాక. చలి చంపుతుంది. ఎట్టా మమ్మల్ని మటుకు చలి చంపుతుంది. తస్సది ఇదేమైనా మనకి కొత్త? ఏడాది అన్నా మన పాపాన్ని తీసివేసి బ్రతుకులను మార్చేసి పరలోకానికి తీసుకువెళ్ళే రక్షకుడు త్వరలోనే వస్తాడటరా. అన్నా వచ్చేది ఎవర్రా? తెల్లగా దగదగా మెరుస్తుంది. ఈ కటిక చీకట్లో మెరుపు కనపడుతుందా? మెరుస్తుంది, వస్తుంది. జర్రు గొల్లెలారా, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. చూచి ధన్యులు కండి. ఇది కానీ ఈ వేళలో ఎట్టారా వెళ్ళేది? చూద్దాం పదండి. కొంచెం దగ్గర
ప్రణామములు హేరోదు రాజా. మేము తూర్పు దేశ జ్ఞానులం. తూర్పు దిక్కున ఒక తేజ నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాము. తూర్పు దేశపు జ్ఞానులకు ప్రణామములు. మీరు రాజును పూజించండి, మీ వెనుక నేను వచ్చి ఆరాధించును. యూదుల రాజా, మరో యూదుల రాజా, వీరికేం మతి చెల్లించలేదు కదా. ఎదురుగా యూదుల రాజు అయిన నన్ను పెట్టుకొని వేరొక రాజునకు వెతుకుటకు వీరు అజ్ఞానులు కాదు కదా. హేరోదును నేను యూదులకు రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టుటయా? అసంభవం. ఎవరక్కడ? మీరు వెళ్ళి బెత్లహేము దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు గల మగపిల్లవారని సంహరించండి. చిత్తం. తిరగండి. అయ్యా, నా భార్యకు ప్రసవన